ఓం సాయిరామ్. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ సాయి దివ్య చరణాలు. బాబాగారి అనుగ్రహంతో మరొక సాయి భక్తుడి కోసం తెలుసుకుందామా. సాయిబాబాను దర్శించిన భక్తుల్లో ఎంతగానో చదువుకున్నవారు ఎంతోమంది ఉండేవారు. వారిలో జీజే నార్కే ఒకరు. అతడు కోల్కత్తాలో ఎంఏ పాస్ అయ్యాక అతని నాటి ఆంగ్ల ప్రభుత్వంలోని 1909లో ఉన్నత విద్య కోసం ఇంగ్లాండ్కు పంపింది. అతడు మాంచెస్టర్లో భూగర్భ శాస్త్రంలో ఎంఎస్సి పట్టభద్రుడై ఆగస్టు 1912లో మన దేశానికి తిరిగి వచ్చాడు. అతని మామగారైన నాగ్పూర్కి చెందిన శ్రీమాన్ భూటి జీజీ నార్కే విద్యావంతుడని సాటి భక్తులందరూ కూడా అతనిని గౌరవించేవారు. ఆధునిక విద్యతో పాటు ఇతడు మహాత్ముల ప్రభావాన్ని వర్ణించే జ్ఞానేశ్వరి వంటి ఆధ్యాత్మికమైన గ్రంథాలు కూడా చదువుతూ ఉండేవాడు. అయితే జీజీ నార్కే కంటే ముందుగానే అతని భార్య, తల్లి, మామగారు బాబాను దర్శించుకున్నారు. సాయిబాబా మహాత్ములని, వారిని దర్శనం చేసుకోమని బూటి మొదలైన వారు నార్కేకు చెప్పారు. అతడు తన దర్శనానికి రమ్మని బాబా చెప్తేనే వస్తాను అన్నాడు. అప్పుడు ఆ విషయం శ్రీమాన్ భూటి ప్రస్తావిస్తే అతడు దర్శనానికి రావచ్చని బాబా చెప్పారు. కనుక ఏప్రిల్ 1913 సంవత్సరంలో అతడు తన తల్లితో కలిసి షిరిడీకి వెళ్ళారు. అతడు తన స్మృతిని ఇలా వ్రాసుకున్నాడు. నేను ఏప్రిల్ 1913లో మొదట షిరిడీకి వచ్చాను. బాబాకు మా వాళ్లపై ఎంత ప్రేమో! మా తల్లిగారు రాగానే ఒక్కసారి ఆయన సంతోషంగా ఎగిరి గంతేసి నృత్యం చేశారు. మాధవరావు దేశపాండే మసీదుకు వచ్చి నన్ను పరిచయం చేయబోతూ ఉంటే బాబా ఇలా అన్నారు, నాకు వీడిని పరిచయం చేస్తున్నావా? నాకితడు 30 తరాల నుండి తెలుసు అన్నారు. మొట్టమొదట నా హృదయంలో ముద్ర వేసుకున్నది మాత్రం వారి కన్నులే. వారి చూపు నన్ను అణువున దూసుకుపోయింది. చావుడిలో కూర్చున్న వారి రూపం నా హృదయంపై ముద్ర వేసుకుంది. అంతరంగికమైన అనుభవాలు కూడా క్రమంగా కలిగాయి. నేను అచటి వాతావరణానికి అలవాటు పడి వారికి సేవలు చేయడం, హారతులకు హాజరు కావడం ప్రారంభించుకున్నాను. 1914 సంవత్సరంలో ఒకరోజు బాబా కఫ్నీలను కొన్ని సిద్ధం చేయించి కొందరు భక్తులకు పంచుతున్నారు. నేనది దూరం నుంచి చూసి బాబా నాకు కూడా ఒక కఫ్నీ ప్రసాదిస్తే బాగుండును అని అనుకున్నాను. దానిని నా దగ్గర ఉంచుకొని బాబా భజన వంటి ప్రత్యేకమైన సందర్భాలలో ధరించవచ్చని నా భావం. కొద్దిసేపు అయ్యాక నన్ను తమ చెంతకు పిలిచి ప్రేమగా నా తల నిమురుతూ, నీకు కఫ్నీ ఇవ్వనందుకు నన్ను తప్పు పట్టవద్దు. నీకు ఇవ్వడానికి ఆ భగవంతుడు అనుమతించలేదు అన్నారు. నేను ఉద్యోగాల కోసం కోల్కత్తా, బొంబాయి వంటి దూర ప్రాంతాలకు వెళ్ళవలసి వస్తుందని నన్ను అనుగ్రహించి మా ఊరికి కానీ లేక షిరిడీ దగ్గరలో ఉద్యోగంలో స్థిరపరచమని ఒకరోజు మా అమ్మ బాబాను అడిగింది. అతనిని పూణేలో స్థిరపరుస్తాను అన్నారు బాబా. ఒక్కొక్కప్పుడు నాకు ఒకేసారి అనేక ఉద్యోగాలు వచ్చేవి. వాటిలో ఒక దానిని ఎన్నుకోవలసి వచ్చేది. ప్రతిసారి బాబా నిర్ణయం తీసుకునేవాణ్ణి. కానీ ఆయన ప్రతిసారి చివరిలో పూణే నగరాన్ని ప్రస్తావిస్తూ ఉండేవారు. ఉదాహరణకు 1916లో ఒక వంక వారణాసిలో ప్రొఫెసర్ ఉద్యోగము, బర్మాలోని ఒక ఉద్యోగము వచ్చాయి. బాబాను అడిగితే ఆయన ప్రతిసారి పూణే నగరాన్ని ప్రస్తావిస్తూ ఉంటే నేను నవ్వుకునేవాణ్ణి. కారణం పూణేలో నాకు తగిన ఉద్యోగ అవకాశాలే లేవు. కానీ 1918 నుండి పూణేలో భూగర్భ రసాయనిక శాస్త్రాలలో అధ్యాపకుడుగా పనిచేస్తూ ఉన్నాను. అంటే నా భవిష్యత్ అంతా బాబాకు ప్రత్యక్షమన్నమాట. నేను 1916 ప్రాంతంలో చాలా కాలం తర్వాత షిరిడీకి వెళ్ళాను. అక్కడ బాబాకు ఎవరే సేవ చేస్తున్నారో విచారించాను. వామన్ రావు పాటేల్, వీరే తర్వాత శ్రీ సాయి శరణానందులయ్యారు అనే న్యాయవాది నిత్యము బాబా కోసం భిక్షకు వెళ్తున్నాడని విని నేను కొంచెం అసూయ చెంది ఆ సేవ నాకే ఎందుకు ఇవ్వకూడదు అనుకున్నాను. బాబా దర్శనానికి సమయం అవ్వడం వలన నేను సూటు బూటు టోపీలతోనే మసీదులోకి వెళ్ళాను. అప్పుడొకరు బాబాను వామన్ రావుకు భిక్షాపాత్ర ఇచ్చి గ్రామంలోకి పంపమంటారా అని 3 సార్లు అడిగారు. అప్పుడు బాబా అకస్మాత్తుగా నన్ను చూపి
ఈరోజు పాత్ర ఇతనికిచ్చి పంపండి అన్నారు. నేను సూటు బూటులతోనే ఆ రోజు భిక్షకు వెళ్ళాను. అటు తర్వాత 4 నెలల వరకు నేను సామాన్యమైన దుస్తులు ధరించి నిత్యము మధ్యాహ్నం భిక్షకు వెళ్ళాను. ఆ పనికి బాబా నన్నే ఎందుకు ఎన్నుకున్నారో ఎవరికీ అర్థం కాలేదు. కానీ హృదయాంతర్యామి అయిన బాబా నా కోరిక గుర్తించి అట్టి అవకాశం ఇచ్చారు. ఈ సదవకాశం ఆయన కొద్ది మందికి మాత్రమే ఇచ్చేవారు. 1917 సంవత్సరంలో పూణేలోని ఇంజనీరింగ్ కళాశాలలో ఉపాధ్యాయుడిగా పదవిని నేను అర్జీ పెట్టుకోవాలా అని బాబాని అడిగితే ఆయన పెట్టుకోమన్నారు. ఆ ఉద్యోగానికి సంబంధించి వారిని కలుసుకోవడానికి నేను పూణే వెళ్ళాను. పెద్ద సిఫార్సులతో ఆ పదవికి ఎన్నో దరఖాస్తులు వచ్చాయి. నా పరిస్థితి కష్టంగా ఉన్నది. నేను షిరిడీ విడిచిపెట్టాక బాబా అచటి వారిని నార్కే ఎక్కడికి వెళ్ళాడు అని పదే పదే విచారించారట. అతడు ఉద్యోగ ప్రయత్నం మీద పూణే వెళ్ళాడు అని చెప్తే భగవంతుడు అనుగ్రహిస్తాడు అన్నారట. అప్పుడు నాకు బిడ్డలు కలిగారా అని ఆయన మా వాళ్లను విచారించారట. నాకెందరో బిడ్డలు పుట్టి చనిపోయారని చెబితే ఆయన తిరిగి భగవంతుడు అనుగ్రహిస్తాడు అని మళ్ళీ అన్నారట. అలాగే నాకు 1918లో ఆ ఉద్యోగం వచ్చింది. 1919లో స్థిరమైంది. అప్పటి నుండి నాకు పుట్టిన బిడ్డలు 4 క్షేమంగా ఉన్నారు. ఇవన్నీ నాకు బాబా అనుగ్రహం వలనే లభించాయి. కేవలం లౌకిక శ్రేయస్సును మాత్రమే కోరేవారికి బాబా తమ ఆంతర్యం తెలియనిచ్చేవారు కాదు. లోతుగా ఆయన అర్థం చేసుకోగల వారు వచ్చినప్పుడు మాత్రం వారికి బాబా తమ ఆంతర్యము శక్తి అర్థమయ్యేలాగా ప్రవర్తించేవారు. కనుక సామాన్యులు ఆయనను అర్థం చేసుకోలేకపోయేవారు. నేను మొదటి నుండి వారినెంతో నిశ్చింతగా గమనిస్తూ వచ్చాను. ఆయన కూడా అది గుర్తించి భలే భలే అని ప్రశంసించి నన్ను ప్రోత్సహించేవారు. వారి అంతర్యాన్ని నేను లోతుగా గుర్తించలేకపోయినప్పుడు నీవెంత మంతమతివిరా అని మందలించేవారు. వారి యొక్క ప్రతి మాట చేత కూడా ఎంతో లోతైన అర్థం కలిగి ఉంటాయి. నాకు అన్నీ అర్థమయ్యేవి కాదు. బాబాను లోతుగా గమనిస్తే ఒక విషయం స్పష్టంగా తెలిసేది. ఆయన ఈ లోకంలోనే కాక ఇతర లోకాల్లో కూడా పనిచేస్తూ ఉండేవారు. అర్థం చేసుకున్న వారికి వారి మాటలు అర్థం లేని పిచ్చివాగుడులాగా తోచేవి. అవెంతో భావగర్భితమైన పరిభాషతోనూ నీతి కథలతోనూ నిండి ఉండేవి. పైకి ఆయన పిచ్చి లౌకికులుగా ఎంతో పేరాస గలవారిలాగా కనిపించేవారు. ఒకసారి ఒక వ్యక్తి కొంతకాలం ఆయనను గమనించి, ఈ నెల రోజంతా డబ్బుల గురించి మాట్లాడే కపట సాధువు నేనెక్కడ చూడలేదు అన్నాడు. పాపం బాబా పరిభాషలో పైసా అంటే పుణ్యమని అతడికి తెలియలేదు. కానీ వారి మాటల అర్థమైతే వారి తత్వము, శక్తులు, పనులు ఎంతో గొప్పవని, ప్రజలు బాబా నుండి సహకారము, రక్షణ, మార్గదర్శనము పొందే రీతి అతి విచిత్రమైనదని అంగీకరించక తప్పదు. సుమారు 1914 ప్రాంతంలో హర్దాకు చెందిన శ్రీమంతుడైన ఒక వృద్ధుడు తన భార్యతో కలిసి వచ్చి షిరిడీలో ఉన్నాడు. అతడికి తీవ్రమైన క్షయవ్యాధితో బాధపడుతూ ఉన్నాడు. నెల 15 రోజుల పాటు అతని ఆరోగ్యం ఎంతగానో మెరుగుపడుతూ వచ్చింది. కానీ 2వ మాసం చివరిలో అతని పరిస్థితి విషమించి అంతిమ గడియ సమీపించినట్లు ఉంది. ఆ సమయంలో బాబా వద్దకు వెళ్ళి వారి ఆశీస్సులు కోరడానికి ఆ ఇంట్లో మగవాళ్ళెవ్వరూ లేరు. అది తెలిసి నేనే బాబా వద్దకు వెళ్ళాను. ఆయన ఆ రోగి మరణించడమే మేలని చెప్పి అతనికి ఊది ఏం చేయగలదు, అయినా అడిగారు గనక తీసుకువెళ్ళి ఇవ్వు అన్నారు. నేను ఊది తీసుకువెళ్ళి ఇచ్చాను. కానీ బాబా అన్నమాట ఎవరితోనూ చెప్పలేదు. తర్వాత శ్యామ కూడా బాబా వద్దకు వెళ్ళి ఆ రోగి మరణించనున్నాడని చెప్పాడు. బాబా అతడెలా చావగలడు, తెల్లవారుగానే మరలా బ్రతుకుతాడు అన్నారట. అంటే ఆ వృద్ధుడు చనిపోయాడని బాబా చెప్పారని వాళ్ళు అనుకున్నారు. కనుక అతడు చనిపోయాక వాళ్ళు శవం చుట్టూ దీపాలు పెట్టి మధ్యాహ్నం వరకు అతడు బతుకుతాడేమోనని ఎంతగానో ఆశపడుతూ ఎదురు చూశారు. కానీ చివరకు అంత్యక్రియలు కూడా జరిగిపోయాయి.
ఆ కారణంగా ఆ వృద్ధిని బంధువులు బాబా తమకు వ్యర్థంగా ఆశ చూపించారని తెలిసి షిరిడీ నుండి వెళ్ళిపోయి 3 సంవత్సరాల వరకు మరలా రానేలేదు. తర్వాత ఒకరోజు వారి బంధువులలో ఒకరికి బాబా కలలో కనిపించి వారి తలపై ఆ చనిపోయిన వృద్ధుని తల ఉందని, అప్పుడు బాబా కుళ్ళిపోయిన అతని ఊపిరితిత్తులను చూపించి ఇంతటి చిత్రహింస నుండి నేను అతన్ని రక్షించానని చెప్పారట. అప్పటి నుండి అతని బంధువులు మళ్ళీ షిరిడీకి రావడం మొదలుపెట్టారు. జీవునికి మరణం లేదని, అతడు మరలా జన్మకు రాగలడని భావంతో బాబా అన్న మాటలు వారు స్థూలంగా మాత్రమే అర్థం చేసుకున్నారు. తరచుగా బాబా తాము అదృశ్యంగా సుదూర ప్రాంతాలకు వెళ్తూ ఉన్నట్లు చెబుతూ ఉండేవారు. ఉదయమే దుని వద్ద కొందరు భక్తులతో కూర్చొని తాను ఏ దూర ప్రాంతాలకు వెళ్ళి ఏ ముందు రాత్రి ఎట్టి లీలలు చేసినది చెబుతూ ఉండేవారు. రాత్రంతా మసీదులో లేక చావడిలోనో వారు చెంతనే నిద్రించే వారికి వారి భౌతిక రూపం షిరిడీలోనే ఉన్నదని తెలుసు. అయినా వారు చెప్పినది అక్షరాల నిజమని రుజువయ్యేది. ఒక్కొక్కప్పుడు మరణానంతరం జీవులకు కలిగే అనుభవాలు కూడా ఆయన చెబుతూ ఉండేవారట. ఒకసారి షిరిడీలో ఒక మార్వాడి పిల్లవాడు చనిపోయాడు. అతడి తాలూకా వారి అంత్యక్రియలు పూర్తి చేసుకొని శవంతో మసీదుకు చేరారు. అప్పుడు ఆ పిల్లవాడిని ఆత్మను గురించి బాబా, ఇతడిప్పుడు ఆ నది వైతరణి నది సమీపించి ఇప్పుడే దాటుచున్నాడు అన్నారు. ఎందరికో ఆయన వారి వారి పూర్వజన్మల గురించి వివరాలు చెప్పారు. నాతో నా గత జన్మ 4టికి సంబంధించిన వివరాలు చెప్పారు. ఆయన అవి ఇతరుల సమక్షంలోనే చెప్పారు. కానీ అవి నా గురించి నావేనని ఎవరూ తెలుసుకోలేదు. చుట్టూ ఎందరున్నా ఒక వ్యక్తికి మాత్రమే అర్థమయ్యే రీతిన ఏమైనా చెప్పగల నైపుణ్యం కేవలం బాబాకే ఉండేది. ఒక్కొక్కసారి కొద్ది చేతలతోనూ మరియు మాటల ద్వారా ఎందరో వ్యక్తులకు ఆయన మేలు చేయగలగడమే ఆశ్చర్యమనిపించేది. అరుదుగా బాబా, నీవెక్కడున్నావు, నేనెక్కడున్నాను, ఈ ప్రపంచం ఎక్కడుంది అనేవారు. అలానే ఎప్పుడైనా తమ శరీరాన్ని చూపులతోనో లేక త్రాకుతూనో, ఇది నా ఇల్లు మాత్రమే, నేనిప్పుడు ఇక్కడ లేను, నా గురువు సన్నిధిలో నుండి బయటికి తీసుకువేశారు అనేవారు. అంటే వారు సశరీరులుగా ఉన్నప్పుడే ఆ శరీరాన్ని పరిమితులు గారు. ఈరోజు కూడా ఆయన గురించి సాయిబాబా సజీవంగానే ఉన్నారు. ఆయన అప్పుడెక్కడున్నారో అక్కడ ఇప్పుడు ఉన్నారు, ఇప్పుడెక్కడున్నారో అక్కడే అప్పుడు కూడా ఉన్నారు అని ఖచ్చితంగా చెప్పవచ్చు. అరుదుగా ఆయన తమ అవతార్య కార్యమేమో భూమిపై మరియు ఇతర లోకాలలోనూ తమ కార్యమేమో సూచిస్తూ ఉండేవారు. చనిపోయిన జీవుల గతులపై తమ ఆధిపత్యాన్ని అనేకసార్లు సూచించేవారు. ఈ విశ్వక్రమంలో వారి కర్తవ్యమాల సూచించేవారు. సాయిబాబా ఎన్నడూ అసత్యం చెప్పలేదు. అర్థం లేని పదజాలం ఎన్నడూ గుప్పించలేదు. కానీ వారి పదాలు తెలియని వారికి మాత్రం అవి చేతలు మాటలు తెలుసుకోగలిగేవారు కాదు. అది కూడా వారికి అవి అర్థం కావాలని బాబా ఉద్దేశిస్తూనే ఉండేవారు. మోక్షం కోసం ప్రయత్నించమని, అందుకోసం వివేక వైరాగ్యాలు అవలంబించమని ఆయన చెప్పగా నేను ఎన్నడూ వినలేదు. భగవంతుని చేరడమే లక్ష్యమని మాత్రం చెప్పేవారు. భగవంతుడిని చేరడానికి 7 సముద్రాలు మరియు లోకాలు దాటిపోవాలి అని ఇలా మాత్రమే చెప్పేవారు. నాకు తెలిసినంతలో ఆయన మాయ గురించి ఎన్నడూ చెప్పలేదు. ఇహలోకం మరియు పరలోకాల్లో వాస్తవమైనవి ఈ రెండిటిలో మనం సాధ్యమైనంత శ్రేయస్సు పొందాలని సామాన్య దృష్టినే ఆయన వహించేవారు. ఇవన్నీ కూడా జీజీ నార్కే వారి అనుభవాల్లో రాసుకున్నవి. బాబాకు భగవద్గీత, భవార్త రామాయణము, ఏకానాథ్ భాగవతం, పంచదశి, యోగ వశిష్టము, పురాణాలు మొదలైన సద్గ్రంథాలు పట్ల ఎంతో గౌరవం. పంచదశి గురించి కపర్దేతో ఏతో హమారా ఖజానా హే, ఇది మా ధనాగారం అన్నారట. జీజీ నార్కే మొదటి రోజుల్లో 1914 సంవత్సరంలో ఆయన అనేకసార్లు బాబా 15 రూపాయలు దక్షిణ ఇవ్వమని అడిగారు. నేను నా వద్ద డబ్బు లేదని మీకు తెలుసు కదా, నన్ను 15 రూపాయలు దక్షిణ అడుగుతారెందుకు అని అడిగాను. బాబా తమకు నా వద్ద డబ్బు లేదన్న సంగతి బాగా తెలుసు అని చెప్పి
నీవిప్పుడు యోగా వశిష్టము చదువుతున్నావు కదా, ప్రస్తుతం నీవు చదువుతున్న భాగం ఎంతో ముఖ్యమైనది. దాని నుండి నువ్వు నాకు 15 రూపాయలు దక్షిణ ఇవ్వు అన్నారు. అంటే దాని నుంచి విలువైన విషయాలు సేకరించి హృదయంలో పదిలంగా దాచుకోమని వారి భావం. ఈ విధంగా బాబా తమ వద్దకు వచ్చిన భక్తుల చేత ఎన్నో సద్గ్రంథ పారాయణలు చేయించేవారు. నవంబర్ 5, 1918 ప్రొఫెసర్ జీజీ నార్కే తన సాటి సాయిబాబా భక్తుడైన దాదాసాహెబ్ కపర్డేకు ఇలా ఒక జాబులో రాశాడు. నవంబర్ 28, 1918 శ్రీ సాయికి కొంచెం అస్వస్థ చేసింది. నేను అక్టోబర్ 2 షిర్డీకి వెళ్ళాను. ఇలా అస్వస్థ చేసిన 17వ రోజున బాబా మహాసమాధి చెందారు. ఆ చివరి రోజుల్లో ఆయన ఆహారం తీసుకోవడం మానవేసి బాగా నీరసించిపోయారు. ఆయన తరచుగా ఏదో ఒకటి అంటూనే ఉండేవారు. కానీ ఆ మాటలేవి నాకు గుర్తులేవు. అప్పుడు సోదరుడు దాదాసాహెబ్ కూడా షిర్డీలోనే ఉన్నారు. బాబా ఆయనను తమ మహాసమాధికి ముందే బొంబాయికి పంపివేశారు. ఆయన తర్వాత బాబా పరిస్థితి ఏమీ బాగాలేదని తెలిసి అతడు మరలా ఆతృతగా షిర్డీకి చేరారు. ఆ తర్వాత 3 రోజులకు సాయి పరమపదించారు. అంతకుముందు 1.5 సంవత్సరాల నుండి నానాసాహెబ్ నిమోన్కర్ సాయి సన్నిధిలోనే ఉంటూ వారిని రాత్రింపగళ్ళు కనిపెట్టుకొని ఉన్నారు. మహాసమాధి చెందడానికి 2 రోజులు ముందు వరకు కూడా బాబా రోజు లెండికి వెళ్ళి వస్తూనే ఉన్నారు. అలానే భక్తుల సహాయంతో నిత్యము భిక్షకు వెళ్ళి వస్తూనే ఉన్నారు. ఇక 2 రోజుల్లో నిర్యాణం చెందుతారనగా ఆయన భిక్షకు వెళ్ళడం మానివేశారు. తరచూ సాయి తన భక్తులతో మీరెవరూ శోకించకూడదు అని హెచ్చరిస్తూ ఉండేవారు. తమ జీవితంలో చివరి క్షణం వరకు కూడా సాయి సంపూర్ణమైన ప్రజ్ఞతో ఉన్నారు. నాడు మధ్యాహ్నం హారతి పూర్తి కాగానే బాబూసాహెబ్ జోగ్, కాకాసాహెబ్ దీక్షిత్ మొదలైన భక్తులందరినీ గదులకు వెళ్ళి భోజనం చేయమని బాబా ఆదేశించారు. నిత్యం మామూలుగా వీరందరూ ఆయనతో కలిసి మసీదులో భోజనం చేస్తూ ఉండేవారు. వారంతా తమ తమ గదులకు వెళ్ళగానే సాయి తమ భౌతిక దేహం విడిచిపెట్టారు. తమ యథాస్థానంలోనే ఎప్పుడూ కూర్చున్నట్లుగానే కూర్చొని భయ్యాజీ మీదకు ఒరిగి చివరి శ్వాస విడిచారు. అంత తీవ్రంగా అన్ని రోజులు అస్వస్థగా ఉన్నప్పుడు కూడా బాబా ఒక్కసారి కూడా నేలపై విశ్రమించలేదు. రోజంతా కూర్చొనే ఉండేవారు. చావిడిలో నిద్రించిన రాత్రులు మాత్రమే ఆయన హాయిగా కాళ్ళు చాపుకొని పడుకునేవారు. అంతిమ క్షణంలో ఆయన శ్వాస ఆగిపోవడం చూసి బాగోజీ ఆ విషయం నానాసాహెబ్ నిమోన్కర్తో చెప్పాడు. వెంటనే నిమోన్కర్ పెద్దగా దేవా అని గుండెలు బద్దలయ్యేలా శోకించాడు. మరుక్షణమే సాయి కన్నులు తెరిచి సమాధానంగా ఓయ్ అని పలికారు. ఇది జరిగినది మంగళవారం మధ్యాహ్నం 2:35 నాటి రాత్రంతా బూటీవాడాలో సమాధి త్రవ్వుతూ ఉన్నారు. మరుసటి రోజు ఒక ఇబ్బంది కలిగింది. బొంబాయి నుంచి అమీర్భాయ్ శంకర్ వస్తూ కోపార్గం నుండి ఆ ఊరి మమల్తాదారుని తీసుకువచ్చి ఒక వివాదం లేవనెత్తాడు. అతడు బాబా దేహాన్ని ఆరు బయట పొలంలో సమాధి చేయాలన్నాడు. అప్పుడు అక్కడ ఉన్న భక్తుల అభిప్రాయం సేకరించారు. ఎక్కువ మంది బాబా దేహాన్ని బూటీవాడాలోని సమాధి చేయాలన్న అభిప్రాయం తెలిపారు. ఈ విషయం జిల్లా కలెక్టర్ కూడా తెలిపారు. ప్రతివాదాలన్నీ తమ మనస్సులు మార్చుకునేలా బాబాయే ప్రేరేపించారు. బుధవారం సాయంత్రం బాబా దేహాన్ని షిరిడీలో ఊరేగించి బూటీవాడాలోని హాల్లో ఉంచారు. ఆ సమాధి క్రతువంతా హిందువుల సాంప్రదాయం ప్రకారమే జరిగింది. అంతకు 4-5 రోజుల ముందు సోనీ అనే భక్తుని తల్లిని పిలిచి ఈ మసీదులోనూ చావిడిలోనూ ఉండటం నాకు రోతగా ఉన్నది. ఇక్కడ నుండి నేను వెళ్ళి బూటీవాడాలో ఉంటాను. నన్ను అక్కడ కనిపెట్టుకొని అందరూ ఉంటారు అన్నారట బాబా. అంతకు 4-5 సంవత్సరాలకు ముందే శ్రీమతి జోగుకు బాబా ఆరుబయట ప్రదేశం చూపించి ఇక్కడొక పెద్ద భవనం లేస్తుంది, అప్పుడు నేను అక్కడ కూర్చొని ఉంటాను అని చెప్పారు. మహాసమాధి అయిన రోజు భక్తులందరూ 2400 రూపాయలు పోగు చేసి భారీ ఎత్తున అన్న సంతర్పణ చేశారు. బాబా దేహం దాదాపు 36 గంటలు ఉంచినా అది కొంచెం కూడా బిగిసిపోలేదు. ఆయన పరమపదించిన మరో రోజు అంటే బుధవారం నాడు మాత్రం వారి నోటి నుండి కొద్దిగా రక్తం వచ్చింది, కానీ శరీరం గట్టిపడలేదు. ఎటు కదిలిస్తే అటు అతి సునాయాసంగా వంగింది.
పాత కఫ్ని విప్పడం కూడా ఎంతో తేలికగా వీలనిపించింది. బాబాగారి మహాసమాధి ఉత్సవం ఎంతో వైభవంగా జరిగింది. ఈ విషయాలన్నీ కూడా జీజీ నార్కే దాదాసాహెబ్ కాపార్డేకు ఉత్తరంలో రాసిన వారి అనుభవాలు. బాబాగారి అనుగ్రహంతో మరెన్నో భక్తులు లీలలు తెలుసుకోవాలని మనస్ఫూర్తిగా బాబాను ప్రార్థిస్తూ ఓం సాయిరాం.